జగదాత్రి సీరియల్ ఎపిసోడ్. ఆగు కేదార్, ఈ టైంలో అక్కడ కార్ ఆపుకొని ఎవరో ఉన్నారు, నేను వెళ్ళి చూసి వస్తాను అని దాత్రి అంటుంది. అలాగే అని కేదార్ బైక్లో కూర్చొని దాత్రి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈవిడేంటి ఇలా వస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆ రౌడీ చాలా కంగారు పడిపోతూ గన్ని పక్కన పెట్టుకుని ఉంటాడు. మీరేంటి ఇక్కడ ఉన్నారే, ఎవరు మీరు అని దాత్రి అడుగుతూ ఉంటే, నా పేరు శివ మేడం, మేము పక్క కాలనీలో ఉంటాము అని అతను చెప్తూ ఉంటాడు. పక్క కాలనీ అయితే ఇక్కడెందుకున్నావు అని దాత్రి అడుగుతుంది. అంటే కార్ బ్రేక్ డౌన్ అయింది మేడం, అదే చూస్తున్నాను అని శివ అంటూ ఉంటాడు. ఈ సమయంలో ఇక్కడ బ్రేక్ డౌన్ అవ్వడం ఏంటి, పక్క కాలనీ అయితే మీరు ఈ కాలనీకి ఎందుకు వచ్చారు అని మిమ్మల్ని ఎప్పుడు నేను పక్క కాలనీలో చూడలేదే అని దాత్రి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. అంటే మేడం మేము రీసెంట్గా వచ్చాము, కానీ నాకు ఈ రోడ్లన్నీ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి, అందుకే ఇక్కడికి వచ్చాను. ఇదిగో ఈ కార్ కాస్త ఇప్పుడే ఆగిపోయింది అని అతను అంటూ ఉంటాడు. సరే, మీరు ఈ టైంలో కార్ని ఇక్కడే వదిలేసి ఉదయం మెకానిక్ని తీసుకువచ్చి కార్ తీసుకువెళ్ళడం మంచిది అని దాత్రి చెప్తుంది. అవును మేడం, నేను కూడా అదే అనుకుంటున్నా, అదే పని చేస్తాను అని అతను అంటూ ఉంటాడు. సరే, నేను వెళ్తున్నా, నువ్వు కూడా వెళ్ళు అని దాత్రి అంటుంది. పద కేదార్, ఎవరో పక్క కాలనీ అతనంట అని దాత్రి కేదార్ ఇద్దరు బయలుదేరి వెళ్ళిపోతారు. ఈవిడెవర్రా బాబు, 3 నిమిషాల్లో 3 చెరువుల నీళ్లు తాగించేసింది, తాగిందంతా దిగిపోయింది అని మళ్ళీ కొంచెం డ్రగ్ పౌడర్ని పీల్చుకొని లోపలికి వెళ్తూ ఉంటాడు. అక్క, నేను నీ తమ్ముడినైతే నాకు ఆస్తి రాకుండా ఆ కేదార్ గాడికి ఆస్తి రాస్తానని చెప్తావా? ఇప్పుడు ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఉంటే కదా నువ్వు రాసేది అని యువరాజ్ ఒక చోట తప్ప తాగుతూ సిగరెట్లు కాలుస్తూ చాలా సంతోషంగా అనుకుంటూ ఉంటాడు. అసలు ఈ రౌడీ విధవ ఎప్పుడు వస్తాడో ఏంటో అత్తయ్య అని నిషి అంటుంది. ఆ జగదాత్రి కేదార్లు రాకముందే ఈ రౌడీ విధవ వచ్చి పని ముగించుకు వెళ్తే బాగుంటుందమ్మా అని వైజయంతి నిషి ఇద్దరు అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటారు రూమ్లో. యువరాజ్ చెప్పిన గుర్తుల ప్రకారం ఆ రౌడీ నేరుగా కౌశి గదిలోకి వెళ్తాడు. నిద్రపోతున్న కౌశికి తలుపు సౌండ్ కావడంతో ఎవరో తలుపు డోర్ తీసినట్లుగా అనిపించిందే అని లేచి తలుపు దగ్గరికి వచ్చి బయట మొత్తం చూసుకుంటూ ఉంటుంది. ఆ లోపలే ఆ రౌడీ విధవ ఒక చాటుగా ఉన్న గదిలోకి దాక్కుని ఉంటాడు. ఎవరు లేరే అని మళ్ళీ కౌశికి డోర్ క్లోజ్ చేసుకొని వెనక్కి తిరిగి చూడగా అక్కడ రౌడీ నిలబడి ఉంటాడు. ఎవరు నువ్వు బాబాయ్ అని కౌశికి గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. పిన్ని, బాబాయ్, జగదాత్రి, కేదార్, నిషి అని కేకలు పెడుతూ ఉంటుంది. ఎవరా నువ్వు, ఎందుకు వచ్చావు అని కౌశికి నిలదీస్తూ ఉంటే, నేను నీ కోసమే వచ్చానే అని ఆ రౌడీ మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే కౌశికి అక్కడ ఉన్న ఒక వస్తువు తీసుకొని వాడి తల పగలగొడుతుంది. వాడు కింద పడిపోతూ ఉంటాడు. అయితే వాడు కూడా ఏమాత్రం తగ్గకుండా కౌశికి చెంప పగలగొడతాడు. నన్నే కొడతావా అంటూ కౌశికి మళ్ళీ వాడిని కొడుతూ ఉంటుంది. అయితే వాడు చాలా బలంగా ఉండడం వల్ల కౌశికిని మళ్ళీ కొడుతూ రివాల్వర్ గురిపెడతాడు. వెంటనే, ఏంటి నువ్వు ఏదైనా అతి చేశావే అనుకో, ఇదిగో నీ కూతురి నీ పిల్లల ప్రాణాలు, ఇద్దరి ప్రాణాలు తీసేస్తాను అని పిల్లలిద్దరికీ కూడా రివాల్వర్ గురిపెట్టి వాడు బెదిరిస్తూ ఉంటాడు. వద్దు వద్దు, ఏమీ చెయ్యొద్దు, దయచేసి నీకు దండం పెడతాను, నీకేం కావాలో చెప్పు, ఎంత డబ్బు కావాలో చెప్పు, ఇచ్చేస్తాను అని కౌశికి బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు నా దారికి వచ్చావు అని వెంటనే కీర్తి పాపని బయటికి తోసి పడేస్తాడు. మళ్ళీ గడియ పెడతాడు. ఇక కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని, నేను చెప్పినట్లు వినలేదనుకో, ఇదిగో ఈ పిల్లాడి ప్రాణాలు తీసేస్తాను అని రివాల్వర్ గురిపెడుతూ ఉంటాడు. ప్లీజ్ ప్లీజ్, నా పిల్లల్ని ఏమీ చేయకు అని కౌశికి బ్రతిమలాడుతూ ఉంటుంది. దాత్రి, నేను మెడిసిన్ తీసుకొస్తాను అని కేదార్ షాప్లోకి వెళ్ళి మెడిసిన్ తీసుకొని, పదదాత్రి వెళ్దాం అని నిన్నే పిలుస్తున్నది అని కేదార్ మాటిమాటికి పిలుస్తూ ఉంటాడు. అయితే దాత్రి ఆలోచనలో ఉండి అసలు సరిగ్గా పలకనే పలకదు. ఏమైంది దాత్రి, ఇందాక అతనితో మాట్లాడిన దగ్గర నుండి బైక్లో కూర్చున్నావు, అప్పటి నుండి నువ్వు పరధ్యానంగా ఉన్నావేంటి అని కేదార్ అడుగుతూ ఉంటాడు. అతన్ని చూస్తూ ఉంటే నాకెందుకో డౌట్గా ఉంది కేదార్, అతడి మాటలు చాలా తడబడ్డాయి, పైగా అతని కారులో మాదక ద్రవ్యాలను కూడా నేను చూశాను, అతని తడబాటు అన్నీ చూస్తూ ఉంటే నాకెందుకో డౌట్గా ఉంది అని దాత్రి చెప్తుంది. దాత్రి వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నప్పుడు వెనక సీట్లో డ్రగ్ ప్యాకెట్ని దాత్రి చూసి ఉంటుంది. ఇది జరిగింది అని దాత్రి చెప్తూ ఉంటుంది. అవునా అంటూ కేదార్ టెన్షన్ పడుతూ ఉంటాడు. నా డౌటే కనుక నిజమైతే వాడు ఖచ్చితంగా మనకేదో ప్రమాదం తలపెట్టడానికే వచ్చి ఉంటాడు కేదార్, పద త్వరగా వెళ్దాం అని దాత్రి అంటుంది. అలాగే దాత్రి అని కేదార్ అంటూ ఉంటాడు. ఇక రౌడీ కౌశికి చెంప పగలగొట్టి కౌశికిని బలాత్కారం చేయడానికి రివాల్వర్ని గురిపెట్టి మరీ దగ్గరికి వస్తూ ఉంటాడు.
గొంతు నులిమేస్తూ ఉంటాడు. అయితే కౌశికి మళ్ళీ ఆ రౌడీ విధవని తోసేసి పిన్ని డోర్ ఓపెన్ చేయి అని గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. కీర్తి పాప కాసేపు ప్రయత్నించి నిద్రపోతున్న సుధాకర్ దగ్గరికి వెళ్ళి లేపుతూ ఉంటుంది. ఆల్రెడీ సుధాకర్కి నిద్ర మాత్రలో డోస్ ఇవ్వడం వల్ల లేవకుండా నిద్రపోతూ ఉంటాడు. దాంతో కీర్తి పాప పరుగులు పెడుతూ వైజయంతి నిషి దగ్గరికి వెళ్తుంది. అలా వాడు కౌశికి చెంపలో పగలగొడుతూ కౌశికిని వాడిని తోస్తూ ఉండడంతో వాడికి ఇంకా కోపం ఎక్కువైపోతూ ఉంటుంది. ఈసారి కౌశికి గొంతు పట్టుకొని నులిమేస్తూ ఉంటాడు. కౌశికి విడిపించుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఊపిరాడక కొట్టుకుంటూ ఉంటుంది. అమ్మి ఇందాకటి నుండి కౌశికి అరుపులు వినిపించాయి, ఇప్పుడు ఆగిపోయాయేంటి అని వైజయంతి నిషిని అడుగుతూ ఉంటుంది. అరుపులు వినపడడం లేదంటే వాడు పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయి ఉంటాడత్తయ్య అని నిషి అంటూ ఉంటుంది. అట్లయితే మంచిదేలే, ఆ అమ్మి జగదాత్రి కేదార్లు రాకముందే పని పూర్తయిపోయింది అని వైజయంతి సంతోషపడుతూ ఉంటే అప్పుడే కీర్తి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి అక్కడ జరుగుతున్న విషయం మొత్తం కూడా సైగలతో వివరిస్తూ ఉంటుంది. అయ్యో ఈ పాపిష్టోడు ఇంటి ఇలా చేస్తున్నాడు, అబ్బోడు ఏం చెప్పాడు, వీడేం చేస్తున్నాడు అని నిషి వైజయంతి ఇద్దరు పరుగులు పెడుతూ అమ్మి డోర్ తెరువు అని నిషి వైజయంతి అరుస్తూ ఉంటారు. పిన్ని అని కౌశికి కూడా అరుస్తూ ఉంటే వెంటనే వాడు కౌశికి చేతుల్ని టేబుల్కి కట్టేస్తాడు. ఇక బలాత్కారం చేయడానికి రెడీ అయిపోతూ ఉంటాడు. అబ్బోడికి ఫోన్ చేయమ్మి, ఏంటి వీడు ఇలా చేస్తున్నాడు అని వైజయంతి అంటూ ఉంటుంది. యువరాజ్ ఫోన్ తీయట్లేదత్తయ్య అని నిషి అంటూ ఉంటుంది. వెంకన్న స్వామి నువ్వే కాపాడాలి అని వైజయంతి వేడుకుంటూ ఇదిగో అబ్బి మా కౌశికిని ఏమి చేయకు, తలుపు తెరువు అని వైజయంతి నిషి ఇద్దరు కూడా కేకలు పెడుతూ ఉంటారు. అప్పుడు ఆ రౌడీ గట్టిగా అరవకు, 5 నిమిషాలు సైలెంట్గా ఉండండి, నా పని పూర్తి చేసుకొని వెళ్ళిపోతాను, లేదంటే ఇదిగో ఈ కౌశికిని చంపేస్తాను అని వాడు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. చూడబ్బి నీకు ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తాము, మా ఎమ్మిని ఏమీ చెయ్యొద్దు అని వైజయంతి బ్రతిమలాడుతూ ఉంటుంది. ఈ లోపల ఆ రౌడీ కౌశికి చున్నీని లాగేసి బలాత్కారం చేయబోతూ ఉంటాడు. అప్పుడే దాత్రి కేదార్ బయట ఉన్న కారుని చూసేసి లోపలికి పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు. అమ్మి జగదాత్రి కేదారు, లోపల కౌశికిని ఆ రౌడీ విధవ కాపాడండి అని వైజయంతి చెప్తూ ఉంటుంది. కేదార్ డోర్ని పగలగొట్టేసేయ్ అని దాత్రి చెప్తుంది. కేదార్ కాలుతో ఒక్కసారి తన్నగానే అది కాస్త ఓపెన్ అయిపోతుంది. వెంటనే కౌశికిపై పడిపోతున్న వాడిని పట్టి లాగేసి కేదార్ రౌడీని కొడుతూ ఉంటాడు. జగదాత్రి అంటూ కౌశికి ఏడుస్తూ దాత్రిని గట్టిగా హక్ చేసుకొని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. వదిన మీకేమీ కాలేదు కదా, మేము వచ్చేసాం వదిన అని దాత్రి హక్ చేసుకొని ధైర్యం చెప్తూ ఉంటే నిషి చున్నీ తీసుకొని కౌశికిపై కప్పుతుంది. వదిన మీకేమీ కాలేదు కదా అని వైజయంతి నిషి ఇద్దరు అడుగుతూ ఉంటారు. ఇక కేదార్ ఆ రౌడీని బాగా కొడుతూనే అక్క నీకేమీ కాలేదు కదా అని కౌశికి చెంపల్ని చూస్తే చెంపలన్నీ కూడా చేతి వేళ్లతో వాతలు పడిపోయి ఉంటాయి. దాంతో కేదార్కి మరింత కోపం వస్తూ ఉంటుంది. మా అక్క మీదే చెయ్యి చేసుకుంటావరా అని కేదార్ ఇక కోపం చూపిస్తూ బాగా సీరియస్గా వాటిని తుక్కు కొడుతూ ఉంటాడు. మా అక్కపైన నువ్వు కన్ను వేస్తావురా, మా అక్కని ఎవరైనా చూస్తేనే నేను ఒప్పుకోను, మా అక్కపై ఇలా చేస్తావా, బలాత్కారం చేయబోతావా అని కేదార్ వాడి గుండెలపై కాలు పెట్టి ప్రాణాలు తీస్తూ ఉంటాడు. అయితే ఈ లోపల ఆ రౌడీ కేదార్ని తోసేసి హాల్లోకి పరుగులు పెడుతూ ఉంటాడు. కేదార్ వాడిని పారిపోనివ్వకు అని దాత్రి చెప్తూ ఉంటుంది. కేదార్ హాల్లోకి కూడా వచ్చి వాడిని బాగా కొడుతూ ఉంటాడు. అలా కాసేపు కొట్టిన తర్వాత వాడు కేదార్ని తోసేసి బయటికి పరుగులు పెట్టి పారిపోతూ ఉంటాడు. కేదార్ బయటి వరకు వచ్చి వెంటపడినా కూడా వాడు పారిపోవడంతో ఇక అక్క అంటూ మళ్ళీ లోపలికి పరుగులు పెడుతూ వస్తాడు. వదిన నీకేమీ కాలేదు వదిన, ధైర్యంగా ఉండు వదిన అని దాత్రి ఇంకా ధైర్యం చెప్తూ ఉంటుంది.